ప్రైజ్ ది లార్డ్ అందరికీ వెల్కమ్ టు సిపిఎఫ్ టీవీ. నేను మీ అభినయ్ దర్శన్. మీ ముందుకు నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలని మాట్లాడడానికి డిస్కస్ చేయడానికి వచ్చాను. నిన్న మధ్యాహ్నమో సాయంకాలమో జాన్ పాల్ అనే వ్యక్తి వాడిని ఎలా తిడితే వాడికి బుద్ధి వస్తుంది నాకు అర్థం కావట్లా. ఇక వాడిని తిట్టడం నాకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే మనిషికో మాట పశువుకో దెబ్బ అన్నారు పెద్దలు. వాడు పశువు కంటే హీనుడని నాకు అర్థమైపోయింది నిన్నటితో. ఎందుకంటే వాడికి మొత్తం క్రిస్టియన్ కమ్యూనిటీ అంతా కూడా వ్యతిరేకమైపోయింది. ఇప్పుడు వాడి వీడియో కింద కామెంట్స్ పెడుతున్నారు, పాజిటివ్ కామెంట్స్. వాళ్ళందరూ కూడా క్రీస్తు నెరగనటువంటి ప్రజలు, క్రైస్తవేతరులు, మతోన్మాదులు, యేసుక్రీస్తు ప్రభువుల వారికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు. వాళ్ళు మాత్రమే ఈ జాన్ పాల్ అనే వీడియో కింద పాజిటివ్ కామెంట్స్ పెడతారు. టోటల్ క్రైస్తవ సమాజం అంతా గుర్తించింది, వీడు ఒక ఇస్కరియోతు యూదా, క్రీస్తు ముసుగులో ఉన్న మతోన్మాది. ఆ మతోన్మాదులకు సీక్రెట్ ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నటువంటి పాస్టర్, బైబిల్ ట్రైనింగ్ చేసి వాక్యాన్ని నేర్చుకొని చారిత్రాత్మకమైన విషయాల్ని చెప్పటం నేర్చుకొని లేఖనాన్ని వివరిస్తూ కొందరిని ఆకట్టుకున్న ప్రజల్ని పాస్టర్లు దొంగలు, ఏసన్న గారు కూడా దొంగ, షాలేం రాజు కూడా దొంగ, దినకరన్ గారు కూడా దొంగ, ఏ పాస్టర్ని నమ్మద్దండి, ఏ చర్చిని నమ్మద్దు అని క్రైస్తవ సమాజం అంతటిని మభ్యపెట్టి మారేడికాయ చేసి మోసం చేస్తున్నటువంటి ఈ పోరంబోకు జాన్ పాల్ గాడిని ఏమి అన్నా తక్కువే. కానీ ఇక నేనేమన్నా ఇంకో విషయం చెప్తున్నా. ఈ పనికి మాలిన వెధవ ఈ జాన్ పాల్ మీద నేను చేసే చివరి వీడియో ఇదే. ఇక వాడు కౌంటర్ వీడియో చేసినా, నెక్స్ట్ ఇంకొక వీడియో చేసినా నేను వాడికి కౌంటర్ ఇవ్వను. ఎందుకంటే నా సిపిఎఫ్ మెంబర్స్ ఉన్నారు కదా, చాలామంది సిపిఎఫ్ మెంబర్స్ కాని వాళ్ళు కూడా కొంతమంది నాకేమని కామెంట్ చేస్తున్నారంటే, వాట్సాప్లో ఏమని టెక్స్ట్ చేస్తున్నారంటే, అన్నా వాడు దురాత్మ చేత పట్టబడ్డాడన్నా, వాడు సాతాను సంబంధి, వాడు పంది కంటే నీచుడు, ఈవిల్ స్పిరిట్స్ వాడిలో పనిచేస్తున్నాయి, వాడితో ఎందుకన్నా మీకు, వాడిని ఎందుకు వాని మీద వీడియోలు చేస్తారు అని నా మీద జాలితో, వాడి మీద అసహ్యంతో నన్ను ఇష్టపడే కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు, టెక్స్ట్ చేస్తున్నారు వాట్సాప్కి. సో నేను మా వాళ్ళందరికీ మాట ఇస్తున్నా, సిపిఎఫ్ మెంబర్స్ అందరికీ, అలాగే నన్ను అభిమానించే వాళ్ళందరికీ ఒక్క మాట ఇస్తున్నా ఈరోజు. ఈ మాట మీద నేను నిలబడతా. జాన్ పాల్ అనే ఒక పనికి మాలిన వాడి మీద, జాన్ పాల్ అనే ఆఫ్లైన్ బిచ్చగాడి మీద, జాన్ పాల్ అనే క్రీస్తు ముసుగులో పనిచేస్తున్న మతోన్మాది మీద, జాన్ పాల్ అనే పచ్చి అబద్ధికుడి మీద, జాన్ పాల్ అనే క్రీస్తు విరోధి మీద నేను చేసే, అభినయ్ దర్శన్ చేసే చిట్ట చివరి ఆఖరి వీడియో ఇదే. ఇక నేను చేయను. వాడు ఎన్ని వీడియోలు చేసినా, వాడు ఎంత నన్ను గోకటానికి ట్రై చేసినా, వాడు నా ఫోటోలు పెట్టుకొని ఎన్ని వీడియోలు పెట్టుకున్నా, ఎన్ని లైవ్లు చేసినా, నా ఫోటో వాడుకున్నా, పోనీలే నా పేరు చెప్పుకొని 4 పైసలు సంపాదించుకుంటాడు అనుకొని వదిలేస్తా తప్ప, ఇక ఈ పిచ్చి కుక్క గురించి, బుడదలో దొరలే పంది గురించి ఇక నేను వీడియోలు చేయను. ఇదే చివరి ఆఖరి వీడియో. దిస్ ఈస్ ద లాస్ట్ వీడియో దట్ ఐఎమ్ డూయింగ్ ఆన్ బెగ్గర్, ఆఫ్లైన్ బెగ్గర్ జాన్ పాల్. ఒరే జాన్ పాల్, నీకో విషయం చెప్తారా? నీకు నీతి, నిజాయితీ, యథార్థత, దమ్ము, ధైర్యం, రోషం కనుక ఉంటే నీ వీడియో మీద పైన జాన్ పాల్ అని ఫోన్ నంబర్ పెట్టావే, అది ఫోన్పే నంబర్, గూగుల్ పే నంబర్, అది అందరికీ తెలుసురా. నువ్వు చేసే పని కూడా మేం చేసేదే. మేము ఫోన్పే నంబర్లు వేస్తున్నావు, నువ్వు నీ పేరు పెట్టి నంబర్ వేస్తున్నావు. నువ్వు నీ ఫోన్ నంబర్ తీసేయరా, నువ్వు నీ ఫోన్ నంబర్ తీసేయి. నువ్వు తీసేయగలవా? దమ్ముందా నీకు? నువ్వు తీసేయలేవు. నన్ను ఆన్లైన్ బెగ్గర్ అంటున్నావు కదా. నేను వచ్చిన డబ్బుతో దాన ధర్మాలు చేస్తున్నాను రా, క్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్నాను రా. నేను ఏం చేస్తున్నాను ప్రజలకు తెలుసు, అందుకే నాకు ఆర్థికంగా సహకారం ఇస్తున్నారు. డబ్బు అడుక్కోవడం తప్పు కాదు.
నేను డబ్బులు దేహి అని అడుక్కొని నేను కారు కొనుక్కోవాలా, నీకులాగా 7 సీటర్ కారు నీకు మొదలు గిఫ్ట్ ఇచ్చారు కదా, అలా నాకు ఎవడు గిఫ్ట్ ఇవ్వాల కారు. అలా నాకు వస్తున్న డబ్బులతో నేను కనీసం ఇప్పటి వరకు ఒక సొంత కారు కొనుక్కోలేదు నేను. మీ అందరికీ తెలుసు, ఒక ఎల్లో ప్లేట్ స్విఫ్ట్ డిజైర్ అనే కారు 2016లో కొన్న కారులో ఇప్పటికీ తిరుగుతున్నా. నిన్ననే 30,000 ఖర్చు పెట్టి కొత్త టైర్లు వేయించాము, బ్రేక్ ప్యాడ్స్ పోతే వేయించాము, డిస్కులు పోతే వేయించాము, 30,000 ఖర్చు పెట్టి వేయించాము. సంవత్సరానికి ఒకసారి ఒక 50-60,000 ఖర్చు పెట్టి దాన్ని బాగు చేసుకుని దాంట్లో తిరుగుతాను నేను. కారు కొనడానికి డబ్బులు లేక కాదు, ఉంటుంది, కానీ ఆ డబ్బు 10 మందికి ఉపయోగపడుతుంది కదా అనే మనస్తత్వం నాదిరా జాన్పాల్. బాగా విను. నువ్వు వీడియోలో పెట్టే నంబర్ కూడా ఫోన్పే గూగుల్ పేదే. నువ్వు జాన్పాల్ అని పెడతావు. నీకు ధైర్యం ఉంటే ఆ నంబర్ తీసేరా చూద్దాం. నీకు ధైర్యం ఉంటే ఫోన్ నంబర్లు కూడా పెట్టని మంది వీడియోలు లేవా? ఏం పేరు ఆయన పేరు? సువార్థికుడు, గాస్పల్ చేస్తుంటాడు. ఏం పేరు ఆయన పేరు? వెహికల్లో తిరుగుతుంటాడు. మల్లికార్జున్ గారు ఏం మిషన్? గాడ్స్ వే మిషన్ అని యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంటుంది. మల్లికార్జున్ గారు ఆయన వీడియోలు ఉంటాయి. ఫోన్ నెంబర్ కూడా పెట్టడు పాపం. ఫోన్పేలో పెట్టాడు, ఫోన్ నెంబర్ పెట్టాడు. అరే నువ్వు ఎందుకు పెట్టావురా అంటే ఆయన మంచోడు, నువ్వు దొంగ వెదవని కదా అర్థం. ఆయనే కాదు రోయ్, చాలామంది ఉన్నారురా అసలు ఫోన్ నెంబరే బెటరు. నువ్వు ఎందుకు పెడుతున్నావు ఫోన్ నెంబరు? జాన్ పాల్ అని ఫోన్ నెంబర్ ఎందుకు వేస్తున్నావు? అరే దొంగ వేషాలు వేయటం మానుకోరా. ఇప్పటికైనా సరిగ్గా స్ట్రైట్గా బతకడం నేర్చుకో. నేను ఫోన్పేలు గూగుల్ పేలు పెడతాను. నేనే కాదు, సతీష్ కుమార్ గారు పెడతారు, దినకరన్ గారు పెడతారు, జీసస్ కాల్స్ వాళ్ళు పెడతారు, జాన్ వెస్లీ గారు పెడతారు, పాల్ ఇమ్మానుయేల్ గారు పెడతారు, షాలిం రాజు గారు పెడతారు. ఎంతమంది సేవకులు ఉన్నారో అందరూ పెడుతున్నారు. నేను అక్కడనే కాదు రోయ్. వాళ్ళ గురించి మాట్లాడి 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 వాళ్ళు నిన్ను లెక్క చేయరు కదా, పెంటతో సమానంగా ఎంచుకుంటారు నిన్ను. నీ కోసం వాళ్ళు వీడియో చేస్తారేమో అని ప్రయత్నం చేసావు. దాదాపుగా సతీష్ కుమార్ గారి గురించి, జాన్ వెస్లీ గారి గురించి, అందరి గురించి చేసావు. కమర్షియల్ బిజినెస్, డబ్బులు సంపాదిస్తున్నారు, డబ్బులు దండుకుంటున్నారని. వాళ్ళు నిన్ను పట్టించుకోరు. కనీసం నిన్ను చూడలేవు. చూడకపోయేసరికి అలిసిపోయి వదిలేసి ఇక 4 రోజులను పట్టుకున్నావు ఇప్పుడు. ఫోన్పే ఫోన్పే ఫోన్పే. ఏంట్రా ఫోన్పే? ఫోన్పే పెడితే చట్టరీత్యా నేరమా? ఫోన్పే పెడితే బైబిల్ వద్దన్నదా? అరే పరిచయం ముందుకు ఎలా సాగుతుందిరా? అరే జాన్ పాల్, నిన్ను దాదాపుగా ఒక 5 ప్రశ్నలు అడిగినా, ఇంతవరకు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేని ఒక మగ కానీ ఆడంగి వెదవి నువ్వు. ఇలా మాట్లాడుతున్నా మళ్ళీ తప్పుగా అనుకోద్దు. వీడిని ఇలా మాట్లాడితేనే కరెక్ట్. నేను ఎవరిని మాట్లాడను, వీడినే మాట్లాడతా అలాగా. 5 ప్రశ్నలు అడిగా. మొదటి ప్రశ్న, రే మమ్మల్ని బెగ్గర్స్ అంటున్నావు కదరా, ఆఫ్లైన్ బెగ్గర్, నీకు కార్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఫోన్పే గూగుల్ పేలు పెట్టే నేనే కారు కొనలేకపోతున్నా, నీకు కార్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మొదటి ప్రశ్న. ఈ ప్రశ్న నువ్వు ఇప్పటి వరకు ఆన్సర్ చెప్పలా. ఎవడో గిఫ్ట్ ఇచ్చి ఉంటాడు కదా నీకు, ఎవడో డబ్బు ఇస్తే కొన్నావు కదా నువ్వు కదా. అంటే అర్థం ఏంటి? ఆఫ్లైన్ బెగ్గింగ్ చేసుకుంటున్నావు నువ్వు. లఫుట్ ఆఫ్లైన్ బెగ్గింగ్ చేస్తున్నావు. రెండో ప్రశ్న, నువ్వు ఎక్కడైనా జాబ్ చేస్తున్నావా? చేయడం లేదని నాకు తెలుసు. పోనీ ఎక్కడైనా కూలీ పనికి వెళ్తున్నావా? అంటే చాటుగా సిగ్గుపడి ఏమైనా రహస్యంగా మారువేషం వేసుకొని రాళ్ళు మోయటానికో, మట్టి కలపటానికో, రాడ్లు తెంపటానికో, లేదంటే మేస్త్రీల కింద కూలీ పని చేయడానికి వెళ్తున్నావేమో నాకు తెలీదు. ఒకవేళ నువ్వు వెళ్తున్నావు అనుకో, నువ్వు జెన్యూన్ పర్సన్ నేను నమ్ముతా. ఎందుకంటే పాపం కూలీ నాలి చేసుకుని కష్టపడి సంపాదించి కుటుంబాన్ని పోషించుకుంటూ క్రైస్తవ సమాజం దగ్గర కానుకలు ఆశించకుండా, కానుకలు ఇస్తున్నా సరే వద్దు అంటూ జాన్ పాల్ యథార్థంగా సేవ చేస్తుండే ఇలాంటి సేవకుడు ఎవడూ లేడని చెప్పి నేనే సమాజానికి స్టేట్మెంట్ ఇస్తారా? నువ్వు కూలి పని చేస్తున్నావా? ఆన్సర్ లేదు. 3 పూట్ల నీ కుటుంబానికి బువ్వ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? నీ కష్టార్జితమా, లేదంటే క్రైస్తవ సమాజం యొక్క కష్టార్జితమా? నువ్వేమంటావు? నా ప్రసంగాలు నచ్చి నాకు ఇస్తే దాంతో నేను నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా అంటావు, అంతే కదా. మరి మాకిచ్చే వాళ్ళు కూడా మేము ఇష్టపడిన వాళ్ళేరా, మా ప్రసంగాలు నచ్చిన వాళ్ళేరా? సమాధానం లేదు. నీ భార్య ఏదైనా ఉద్యోగం చేస్తుందా? సమాధానం లేదు. నీ పిల్లలకి ఫీజులు ఎలా కడుతున్నావు? సమాధానం లేదు. నేను చెప్పనా? నీ కార్కి డీజిల్ ఎలా వస్తుంది? సమాధానం లేదు. నేను చెప్పనా? నీ కార్కి డీజిల్, నీ పిల్లల స్కూల్ ఫీజు, నీకు నీ భార్య నీ బిడ్డలకి బువ్వ, నువ్వు లగ్జరీ చేయటానికి ఆ స్మార్ట్ ఫోన్లు, ఐఫోన్లు వాడడానికి ఈ డబ్బులు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసా? నువ్వు వీడియో మీద పెట్టుకుంటున్నావు జాన్ పాల్ అనే ఒక ఫోన్ నంబర్. ఆ ఫోన్ నంబర్కి ఫోన్ చేసి, అన్న ఫోన్పే నెంబర్ ఇదేనా అన్న అంటే నువ్వేమంటావు తెలుసా? ఆ ఫోన్పే నెంబర్ ఇదే బ్రదర్,
అంటావు. నేను ఆఫరింగ్ వేయాలనుకుంటున్నానన్నా అంటే వేయండి బ్రదర్ బాగా అంటావు కదా. అంటే ఇండైరెక్ట్గా ఫోన్ నెంబర్ ఇచ్చావు, నాకు ఫోన్ చేయండి వీడియో నచ్చితే. ఫోన్ చేసినోడు డబ్బులు వేస్తానంటే వెయ్యండి అంటావు. దీన్ని ఏమంటారా? బెగ్గింగ్ అనరా? దీన్ని బెగ్గింగ్ అనరా? ఒకవేళ నువ్వన్నట్టుగా సతీష్ కుమార్ గారు, జీసస్ కాల్స్ పరిచర్య వాళ్ళు, జాన్ వెస్లీ గారు, పాల్ ఇమానుయల్ గారు, షాలేం రాజు గారు, రాజు ప్రకాష్ పాల్ గారు, స్టీఫెన్ పాల్ గారు, వీళ్ళందరూ, నేను, అజయ్ బాబు, మేమందరము ఆన్లైన్ బెగ్గర్స్ అయితే నువ్వు కూడా బెగ్గరే కదరా, ఆఫ్లైన్ బెగ్గర్ కదరా నువ్వు. మేము ఓపెన్గా అడుగుతున్నాం, వచ్చిన దాన్ని ఓపెన్గా ఖర్చు పెడుతున్నాం, మా సేవ విస్తరించుకుంటున్నాం, మా సంఘాలని పెద్దవి చేసుకుంటున్నాం, మా మినిస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం. మేము వచ్చిన కానుకలతో డెవలప్ చేసుకుంటున్నాం రా పరిచర్యని, 10 మందికి సహాయం చేస్తున్నాం రా. మరి నీ ఫోన్పేకి వచ్చిన డబ్బులు నువ్వేం చేస్తున్నావురా జాన్ పాల్? నువ్వేం చేస్తున్నావురా డబ్బుల్ని? ఏ రోజు ₹1 ఎవడికి ఇచ్చింది నేను చూడలేదే. ఏ క్రైస్తవుడి మీద దాడులు జరిగినప్పుడు కనీసం నువ్వు నోరెత్తి మాట్లాడింది చూడలేదే. దాడులు జరిగినప్పుడు కనీసం ఆ స్థలానికి నువ్వు వెళ్ళింది చూడలేదే. ఒక నిరుపేదరికంలో ఉన్న వారికి కనీసం ఒక 5,000 ఒక ₹1,000 సహాయం చేసింది చూడలేదే. నీ ఫోన్ నంబర్కి, అది ఫోన్పే నంబర్కి డబ్బులు వస్తున్నా, దాన్ని ఏం చేస్తున్నావు? లెక్కలు ఉన్నాయా? లేవు. నాకు వస్తున్న డబ్బులకి లెక్కలు ఉన్నాయి. నాకు ఇచ్చిన వాళ్ళకి తెలుసు నేను చేస్తున్న కార్యక్రమాలు ఏంటో, వాళ్ళు ఇచ్చిన డబ్బుని నేను ఎలా ఖర్చు పెడుతున్నా నీతి నిజాయితీగా యథార్థంగా నాకు ఇస్తున్న వాళ్ళకి తెలుసు. నీకు ఇస్తున్న వాళ్ళకి లెక్కలు తెలుసా? తెలీదు. ఎందుకంటే లెక్కలు ఉండవు, అన్ని బొక్కలే ఉంటాయి నీ దగ్గర. ₹1 నువ్వు ఎవరికి ఖర్చు పెట్టవరా రే? 7 సీటర్ కారు, లగ్జరీ మెయింటెనెన్స్, ఇది నీ బతుకు. ఆఫ్లైన్ బెగ్గర్, ఆఫ్లైన్ బిచ్చగాడా, నీ స్థితి అదిరా, నీ బతుకు అదిరా. నీకు దమ్ము ధైర్యం ఉంటే రే, నువ్వు కడప అన్నావు కదా, నీది కూడా, నేను పుట్టి పెరిగింది కడప, నీది కడప అన్నావు కదా, నీకు దమ్ము ధైర్యం రోషం పట్టుదల ఇలాంటివి ఏమైనా కొంచెం పడి ఉంటే నీ ఒంట్లో, ఫోన్ నెంబర్ తీసేయి. జాన్ పాల్ ఫోన్ నెంబర్ అని పెట్టావు కదా, ఆ ఫోన్ నెంబర్ తీసేరా. నేను ఫోన్పే నెంబర్ తీస్తా. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నీ వీడియోల మీద నీ ఫోన్ నెంబర్ తీసేయి, నా వీడియోల మీద మొత్తం నంబర్లన్నీ తీసేసి ప్లెయిన్ వీడియో పెడతా. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తావా? నువ్వు చెయ్యవు. నువ్వు రోషం లేని ఆడంగి వెదవి కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేయవు. ఎందుకంటే వస్తున్న కానుకలు ఆగిపోతాయి కదరా నీకు. యాక్సెప్ట్ చేయవు నువ్వు. రెండోది, నీ ప్రాబ్లం ఏంట్రా? హ్యాకింగ్ డ్రామా ఆడానా? అరే సిగ్గులేని కుక్క, హ్యాకింగ్ డ్రామా ఆడానన్నప్పుడు దానికి తాలూకు నిర్ధారణ చేస్తున్నా అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చావు కదా. నిర్ధారణ చేసే ముందు దానికి ప్రూఫ్స్ ఉండాలిరా పరుంబోకు. ఒకటి కన్ఫర్మ్ చేసే ముందు దానికి ప్రూఫ్స్ చూపించి కన్ఫర్మ్ చేయాలి. ఏమంటున్నావు? వీడి మాటల్లోనే వినండి. వీడి మొహం చూస్తే చిన్నపిల్లడు తినే అన్నం కూడా ఆపేస్తాడు. వీడి మొహం చూస్తే బెడ్ మీద ఉన్న బెడ్ రిడన్లో ఉన్న పేషెంట్ చచ్చిపోతాడు. అంత దరిద్రమైన మొహం వీడిది, చండాలమైన మొహం. ఆ మొహంలో అదేదో తెలియని నవ్వు వస్తూ ఉంటుంది, ప్రతి మాటకు నవ్వు ఉంటుంది. ఆ నవ్వులో స్వచ్ఛత ఉండదు. అది బాధతో కూడిన, అసహ్యంతో కూడిన, చిరాకుతో కూడిన, అసూయతో కూడిన, ఓర్వలేని తనంతో కూడిన నవ్వు. అది అంత భయంకరమైన నవ్వు. ఈ నవ్వు ఒక దురాత్మలో మాత్రం చూడగలుగుతాం. ఇలాంటి నవ్వు ఒక సాతానులో చూడగలుగుతాం. ఆ నవ్వు చూడాలంటే వీడినే చూడాలి. ఆ నవ్వులో ఎంత అసూయ, ఎంత దరిద్రం, ఎంత చండాలం ఉంటుందంటే ఆ నవ్వులో అంత చండాలం ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలుసు. చూడండి వీడు ఏమంటున్నాడు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యక్తి ఛానల్ హ్యాక్ అయిందో లేదో మనకు తెలియదు. ఈ వ్యక్తి పాస్వర్డ్ మార్చుకొని ఈ వ్యక్తి అలా ఇలా చేస్తుంటాడు. దానికి కారణం కూడా చెప్తాను నేను. అంటే ఈ వ్యక్తి నమ్మేదానికి లేదు. గతంలో కూడా ఈ వ్యక్తి ఏమన్నాడు? ఈ వ్యక్తికి హ్యాక్ అయిందో లేదో నాకు తెలీదు, డ్రామా ఆడుంటాడు, ఈ వ్యక్తి చేసుకుని ఉంటాడు అన్నాడు కదా. నేను ఒకటి చెప్తా ఇప్పుడు ఓపెన్గా మీ అందరికీ. అరే జాన్ పాల్, నా ఛానల్ హ్యాక్ అయింది అంటానికి నేను పక్కా ప్రూఫ్స్ అన్ని నీ ముందు పెడుతున్నాను రా, ఓకేనా? నా ఛానల్ హ్యాక్ అయినప్పుడు నేను అమ్మతేజ గారితో ఫోన్లో మాట్లాడా, ప్రాబ్లం చెప్పా. కిరణ్ పాల్ అన్నకి మెసేజ్ పెట్టా, అన్న ఛానల్ నాది హ్యాక్ అయిందన్న, ఎవరైనా తెలిసి ఉంటే చెప్పండి అని. ఇమీడియట్గా కిరణ్ పాల్ అన్న నాకు కాల్ చేశాడు. నా ఛానల్ హ్యాక్ అయింది. ఆ రోజు రాత్రి 12:30కు నా ఛానల్ హ్యాక్ అయింది. నెక్స్ట్ రోజు మార్నింగ్ 10:30కి కిరణ్ పాల్ అన్నకి మెసేజ్ పెడితే ఇమీడియట్గా నాకు కాల్ చేశాడు. ఏంటి అవి ఛానల్ హ్యాక్ అయిపోయిందా? ఏం భయపడద్దు, ఛానల్ రికవర్ అవుతుంది. గతంలో కూడా నా ఛానల్ కూడా హ్యాక్ అయినప్పుడు నేను కూడా రికవర్ చేయించాను ఒక బ్రదర్తో. మా ఆఫీస్ స్టాఫ్ ఒక అతను నంబర్ ఇస్తాను. మా ఆఫీస్లో ఒక అతను ఉంటాడు, మీడియా మేనేజ్మెంట్ చూసుకుంటాడు అతను. అతని నంబర్ నేను నీకు ఇస్తాను, నీ నంబర్ అతనికి ఇస్తాను.
నీకు అతను ఫోన్ చేస్తాడు, ప్రాబ్లం అతనికి చెప్పు. మా ఛానల్ హ్యాక్ అయినప్పుడు ఎవరైతే రికవర్ చేశాడో అతను నీకు పరిచయం చేస్తాడు. అతను ఖచ్చితంగా నీ హ్యాక్ అయిన ఛానల్ని రికవర్ చేస్తాడు అని కిరణ్ పాల్ అన్న నాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఇంత ఓపెన్గా చెప్తున్నా. మీకు ఎవరైనా కిరణ్ పాల్ అన్న తెలుసుంటే మాట్లాడుకోండి. అక్కడ మీడియా మేనేజ్మెంట్ హెడ్ ఒక ఆయన ఉంటాడు, అతని పేరు సిరిల్ బ్రదర్ నాకు కాల్ చేశారు. అన్న ప్రైజ్లాడ్ అన్న, కిరణ్ పాల్ అన్న మీ నంబర్ ఇచ్చాడు, అది మీ ఛానల్ హ్యాక్ అయిందంటే. అవును బ్రదర్, చాలా ఊహించని విధంగా ఛానల్ హ్యాక్ అయిపోయింది బ్రదర్, 91,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అది మీకు ఎవరో అన్న ఛానల్ కూడా హ్యాక్ అయినప్పుడు రికవర్ చేశారంట కదా, అతను నాకు పరిచయం చేస్తారంటే అతను అన్నాడు, ఆల్రెడీ నేను మాట్లాడేసానన్నా అతనితో, చేస్తానన్నాడు, కాకపోతే కొంచెం ఫీజు తీసుకుంటారన్న వాళ్ళంటే నో ప్రాబ్లం బ్రదర్, నేను అమౌంట్ పే చేస్తానని చెప్పిన తర్వాత అతని నంబర్ నాకు పంపించాడు, నా నంబర్ కూడా అతనికి పంపించాడు. అతని పేరు నాగార్జున, రాసుకోండి, అతని పేరు నాగార్జున. ఎవరైతే కిరణ్ పాల్ గారి ఛానల్స్ రికవరీ చేశాడు గతంలో హ్యాక్ అయినప్పుడు, ఎవరైతే 2 రోజుల క్రితం నా యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయినప్పుడు రికవరీ చేశాడో అతని పేరు నాగార్జున. మీకు నమ్మకం కలగకపోతే పేరు రాసుకోండి, ఫోన్ నెంబర్ కూడా చెప్తా. ఫోన్ నెంబర్ రాసుకోండి, నాగార్జున హ్యాకర్ అని ఉంది నా ఫోన్ నెంబర్లో. ఇతనే రికవర్ చేసింది ఛానల్. ఇతను ఎవరికైనా మీ ఛానల్స్ ఎప్పుడైనా హ్యాక్ అయితే, క్రైస్తవ సమాజమా, పాస్టర్లు కానీ ఎవరైనా, ఈ నెంబర్కి కాల్ చేయండి, దాని పేరు నాగార్జున. యూజ్ అవుతుంది, చాలా స్పీడ్గా ఛానల్ రికవర్ చేస్తారు. కొంత అమౌంట్ తీసుకుంటారు, ఎందుకంటే కష్టపడతారు కాబట్టి. ఇది మీకు ప్రూఫ్ చెప్తున్నా. ఈ నాగార్జున అనే అతనికి కానీ కిరణ్ పాల్ అన్నకి కానీ ఫోన్ చేస్తే నా ఛానల్ హ్యాక్ అయిందా లేదా పూర్తి డీటెయిల్స్ వీళ్ళు ఇస్తారు. డ్రామా అన్నాడు కదా వీడు పోరంబొగ్గాడు, ఇది డ్రామా కాదురా, ఇది హ్యాక్ అయింది నిజంగా. నేను ఈ నాగార్జున అనే వ్యక్తికి అమౌంట్ పంపించాను, అది కూడా మీరు అడగండి, అన్ని క్లియర్గా అడగండి, నో ప్రాబ్లం. నంబర్ చెప్తా, నోట్ చేసుకోండి, కన్ఫర్మ్ చేసుకో. అరే జాన్పాల్, పోరంబోకు జాన్పాల్, పోరంబోకు అంటే బూత్ కదరోయ్, పనికిరాని వాడు అని. పోరంబోకు ల్యాండ్ అంటాం కదా, అలా నీ మాటే ఇది, నీకే వాడుతున్నా. నాగార్జున గారి నంబర్ చెప్తున్నా, నోట్ చేసుకోండి, 9052363032, 9052363032. ఇతని పేరు నాగార్జున. నా ఛానల్ రికవర్ చేసినటువంటి వ్యక్తి ఇతనే. ఇతనికి నేను కొంచెం అమౌంట్ కూడా అడిగారు, అమౌంట్ ఇచ్చా. పని అయిపోయిన తర్వాత అమౌంట్ అడిగారు, అమౌంట్ ఇచ్చా. 1 వీక్ to 10 days పడుతుంది ఛానల్ రికవర్ అవడానికి. 2 daysలో రికవర్ చేశాడు, దేవునికి స్తోత్రం అని చెప్పుకున్నా. అమ్మతేజ గారు, బ్లెస్సి తేజ గారు కూడా నా ఛానల్ రికవర్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు వీడు వాళ్ళని. సేవకుల్ని, ఒక సేవకుడిగా ఉండి, నువ్వు సేవకుడు కాదని తెలుసులే, సేవకుడి స్థానంలో నటిస్తున్న నువ్వు తోటి సేవకుల్ని అంత అగౌరవంగా, ఒక ఆడమనిషిని కూడా, ఒక మహిళ, సాటి మహిళని లేకుండా అంత అగౌరవపరిచి మాట్లాడుతున్నవరా రే, నువ్వు క్రైస్తవుడి వారు అసలు? నేను నా ఛానల్ హ్యాక్ అయ్యింది అంటానికి ప్రూఫ్లు ఇచ్చా, నా ఛానల్ హ్యాక్ అయిందంటే ప్రూఫ్లు ఇచ్చా. డబ్బు కట్టి ఛానల్ వెనక్కి తెచ్చుకున్నా నేను. ఇప్పటికీ నా ఛానల్ పాస్వర్డ్లు చేంజ్ చేశారు కదా, ఇప్పటికీ ఆ నాగార్జున అనే వ్యక్తి దగ్గరే ఉన్నాయి పాస్వర్డ్, కొత్త పాస్వర్డ్ నాకు చెప్పాడు, ఆయన దగ్గర ఉంది. ఒక 1 వీక్ చూద్దామన్నా, అబ్జర్వేషన్లో పెడదాం. ఎవరైతే హ్యాక్ చేశారో ఒకవేళ మరలా హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. సో 1 వీక్ నా అబ్జర్వేషన్లో పెట్టుకుంటాను, మీరు కూడా పాస్వర్డ్ తీసుకోండి, మీరు వీడియోస్ అప్లోడ్ చేసుకోండి. ఈ 1 వీక్ లోపల వెంటనే హ్యాక్ చేస్తే ఎవరైనా ఇమీడియట్గా నేను దాన్ని రికవర్ చేస్తాను. 1 వీక్ తర్వాత ఇంకెవరు మీ ఛానల్ టచ్ చేయకుండా నేను చేస్తాను అని చెప్పి ఆయన చెప్పారు. సో ఇది హ్యాకింగ్ డ్రామా అన్న వీడు, కన్ఫర్మ్ చేశానన్న వీడు ఇప్పుడు ఏ చెప్పుతో కొట్టాలి వీడిని? వీడు ఇన్ని ప్రూఫ్స్ పెట్టాను నేను, నన్ను హ్యాకింగ్ డ్రామా అన్నాడు కదా. వీడు హ్యాకింగ్ డ్రామా అనడానికంటే కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయంట, వినండి. ఎప్పుడైతే వ్యక్తి మీద నిందలు వచ్చాయో, నిందలు కాదు నిజాలు, ఈ వ్యక్తి మీద చాలా విషయాలు ఉన్నాయిలేండి, చాలా విషయాలు. ఈ వ్యక్తి కడపే కదా వ్యక్తిది, కాబట్టి ఈ వ్యక్తి చరిత్ర అంతా నాకు తెలుసు, కడపలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఎందుకులే అనేటట్టుగా అందరూ వదిలిపెడుతున్నారు. అరే జాన్పాల్, నీ ఒంట్లో ఉన్నది రక్తము చీము అయితేరా, నిజంగా నువ్వు ఒక అమ్మకి ఒక అబ్బకు పుట్టుంటేరా, నువ్వు సేవకుడు అయితే నేను ఈ మాట అనేవాడిని కాదురా, వాడేవాడిని కాదు. కానీ నువ్వు సేవకుడు కాదని నాకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నా. నువ్వు నిజంగా ఒక అమ్మకి ఒక అబ్బకు పుట్టుంటే, మా అమ్మ పుట్టి పెరిగింది కడపే, పెళ్లి చేసుకుంది కూడా కడపలోనే. మా నాన్న పుట్టి పెరిగింది కడప, పెళ్లి చేసుకుంది కడపలోనే. నేను పుట్టి పెరిగింది కడప, నేను పెళ్లి చేసుకుంది కూడా కడపలోనే. మా అమ్మ, నాన్న, నేను అందరం పుట్టి పెరిగి పెళ్ళిళ్ళు చేసుకుంది కడపలోనే. కడప ఎర్రముక్కపల్లి,
కడప ప్రకాష్ నగర్ మేము పుట్టి పెరిగినటువంటి స్థలాలు ఇవి. కడప, ఎరముకపల్లి, కడప ప్రకాష్ నగర్. ఓకేనా? ఇంత సుస్పష్టంగా నేను చెప్తున్నాను రా. నీది కడపనారా? కడప అంటున్నావు కదా, నీది ఎక్కడరా నీది కడప? మీ నాన్న దేవుర్రా నాకు తెలీదా? మీ అమ్మ దేవురు నాకు తెలీదా? నీ ఫ్యామిలీ చరిత్ర నాకు తెలీదా? ఎక్కడరా నువ్వు ఉంటావు కడపలో? కడపకి ఎక్కడుంటావు తెలుసా నువ్వు? కడప నుంచి 60 కిలోమీటర్ దూరంలో ఒక మారుమూల కుగ్రామంలో ఒక పల్లెటూరులో ఉంటావు నువ్వు. 60 కిలోమీటర్ల దూరంలో ఉండే నువ్వు కడప పట్టణంలో మా అమ్మ నాన్నలు పుట్టి పెరిగి నేను పుట్టి పెరిగిన నా గురించి వీడిది కడపే, వీడి చరిత్ర చాలా ఉంది, వీడి విషయాలని నాకు తెలుసు అంటున్నావే. నిన్ను చెప్పుతో ఖచ్చితంగా కొడతారా గ్యారంటీగా. ఎవరు? నేను కొట్టను రోయ్. నిన్ను కొట్టే ఆ దరిద్రం నాకెందుకు? కడప వాళ్ళే కొడతారు. ఎందుకంటే నేను ఈ వీడియో షూటింగ్ అయిన తర్వాత ఇప్పుడే ఇమీడియట్గా కడపకు వస్తున్నా. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు నేను కడపలో ఉంటారా. నువ్వు ధైర్యం ఉంటే నా దగ్గరికి వచ్చి మాట్లాడరా. నేను కడపలో ఉంటా. అరే నువ్వు కడపలో ఉండవు, అది నీకు తెలుసు నాకు తెలుసు. నువ్వు పుట్టి పెరిగింది కడపలో కాదు, మీ నాన్నది కడప కాదు, మీ అమ్మది కడప కాదు, నీ భార్యది కడప కాదు. ఓకేనా? నా కుటుంబ సభ్యులందరిది కడపే, నాది కూడా కడపే. పుట్టింది, పెరిగింది, పెళ్లి చేసుకుని అంతా కడపే, చదివింది కడపే. నీది కడప కాదురా. కడపకి ఎక్కడ 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వీడి గురించి చాలా విషయాలు తెలుసా? అరే నోరుంది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దురా. ఏ విషయాలు ఉన్నారా నా గురించి? దా కడపకరా. నేను ఛాలెంజ్ చేస్తున్నారా జాన్ పాల్, నీకు దమ్ము ధైర్యం ఉంటే నా మీద నేరం మోపి సిపిఎఫ్ టీంని డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేసే పనికి మాలిన వాడివి నువ్వు. లేనిపోని అభాండాలు వేసే ప్రయత్నం చేస్తున్నావా? నా గురించి చాలా విషయాలు ఉన్నాయా కడపలో. కడప వాళ్ళందరూ పోనీల పాపను వదిలేస్తున్నారా? అరే మొన్ననేరా కడపలో నుంచి వచ్చాను నేను. 2023, 2024 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కూడా కడపలోనే ఉన్నా. పుట్టినప్పటి నుంచి 2011 వరకు కడపలోనే ఉన్నా. 2018, 2019 సంవత్సరాలు కూడా కడపలోనే సేవ చేశా. ఇప్పుడు కూడా కడపకి వెళ్తున్నా. 3 రోజులు కడపలోనే ఉంటా. దమ్ము ఉంటే రారా నువ్వు. దమ్ము ఉంటే వచ్చి కూర్చొని మాట్లాడు. 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నావు కదా నువ్వు కడపకి, రా. నిరూపించాలి నువ్వు. నా యూట్యూబ్ ఛానల్ నీ చేతులను డిలీట్ చేయి, నేనే ఇస్తాను నా ఫోన్ నీకు. సేవా జీవితాన్ని వదిలేసుకుంటా. ఛాలెంజ్ చేస్తున్న ఒక సేవకుడిగా నా మాట నేను తప్పను రా. చాలా విషయాలు నా గురించి తెలుసు అన్నావు కదా, కడపకు వచ్చి నిరూపించుదా. లైవ్ పెడతా. నా గురించి చాలా విషయాలు నీకు తెలుసు అన్నావు. కడప వాళ్ళు పోనీలే పాపం వదిలేస్తున్నారన్నావు. ఎవరు నన్ను వదిలేసింది పోనీలే పాపం అని? ఎవరికి నా గురించి చాలా విషయాలు తెలిసింది? తీసుకొచ్చి కూర్చోబెట్టు, లైవ్ పెడతా నేను. నా యూట్యూబ్ ఛానల్లో, నా సిపిఎఫ్ టీవీలో నేను లైవ్ పెడతా. నువ్వు నిరూపించగలగాలి. ఒక అమ్మకి ఒక అబ్బకే కనుక నువ్వు పుట్టుంటే నువ్వు నిరూపించరా. నువ్వు చాలా ఎక్స్టెంట్కి వెళ్ళిపోయావు, అందుకు నేను ఇలా మాట్లాడుతున్నా. నువ్వు చాలా పర్సనల్గా మాట్లాడుతున్నావు, అందుకు నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది. నేను కడపకు వస్తున్నా నీకోసమే జాన్ పాల్, నీకోసమే వస్తున్నా. నువ్వు ఎవరికి తెలియకుండా, నీ అడ్రస్ ఎవరికి తెలియదు, నువ్వు ఎక్కడుంటావు ఎవరికి చెప్పవు, ఏ ఊరిలో ఉంటావు ఎవరికి చెప్పవు. ఊరి పేరు అడిగితే ఆ ఊరికి పేరు లేదంటావు. నువ్వు నాకే చెప్పావు నీ ఊరి పేరు చెప్పంటే నేనున్న ఊరికి పేరు లేదంటావు. పేరులే నీ ఊరు ఎక్కడైనా భూమి మీద ఉంటుందట్రా? నీ ఊరి పేరు చెప్పుకోవడానికి భయం, నీ ఇంటి అడ్రస్ చెప్పడానికి భయం. నేను చెప్పాలనా? నేను కడపకు వస్తున్నా ఈరోజు. ప్రకాష్ నగర్లో నేను ఉంటా 3 రోజులు. కడప ప్రకాష్ నగర్లో ఏటీఎం సెంటర్, ట్రాన్స్ఫార్మ్ సెంటర్ అంటారు, అక్కడ నేను ఉంటారా. 3 రోజులు అక్కడే ఉంటా. ప్రకాష్ నగరే మా ఏరియా కడపలో. రైల్వే స్టేషన్కి 2 కిలోమీటర్ల దూరం, ఆర్టీసీ బస్ స్టాండ్కి 2 కిలోమీటర్ల దూరం, మంచి సెంటర్లోనే ఉంటా. నేను పుట్టి పెరిగిన ప్రాంతం అదే. రా, వచ్చి నిరూపించరా. నేను లైవ్ పెడతా. నా గురించి ఏం నిరూపిస్తావు? రుజువులతో నిరూపించాలి రోయ్. నిరూపించలేదనుకో అక్కడ ఉన్న వాళ్ళే నిన్ను చెప్పుతో కొడతారు గ్యారంటీగా. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు ఒక అబ్బకే కనుక పుట్టుంటే కడపకు వస్తున్నా, 3 రోజులు ఉంటా. లేదా నీ ఇంటి అడ్రస్ చెప్పు, నీ ఇంటికి వస్తా, కూర్చుంటా, లైవ్ పెడతా. నా గురించి చాలా విషయాలు తెలుసా నువ్వు. కనీసం 2 విషయాలు, పోనీ ఒక్క విషయం నిరూపించరా. నువ్వు ఏముంది తెలుసురా నా గురించి నీకు? ఏం తెలుసు నా గురించి నీకు? నా ఫ్యామిలీ గురించి ఏం తెలుసురా నీకు? నువ్వు నిరూపించరా. నువ్వు నిజంగా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయి చూద్దాం. నోరు ఉంది కదా అని మూసీ నది కంటే భయంకరమైన డ్రైనేజ్ రా నీ నోరు. కంటిన్యూ చేద్దాం. వీడు ఏం మాట్లాడతాడు? నేను కూడా ఎందుకులే ఒక వ్యక్తి పర్సన్లోకి వెళ్ళడం అది మర్యాద కాదు కదా అనేటట్టుగా నేను కూడా వదిలిపెట్టేస్తున్నా, వెళ్ళను. మా అందరికి తెలుసు, కడపలో ఉన్న మా అందరికి అభినయ దర్శనం ఏంటి, ఆ వ్యక్తి చరిత్ర ఏంటి అన్నది అందరికీ తెలుసు. కడపలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఈ వ్యక్తి భాగవతం ఉన్నది.
ఈ వ్యక్తి అంటే నా భాగోత్వం అంట కడపలో ఉన్న వాళ్ళందరికీ తెలుసంట. ఒక్కరితో చెప్పించరా, నువ్వు కడపకు వస్తున్నా 3 రోజులు ఉంటానురా నేను, ఒక్కరితో చెప్పించరా. కడపలోనే ఇంకొక నెలలో మీటింగ్ పెట్టబోతున్నా, ఆ మీటింగ్కి నువ్వు కూడా వచ్చి కూర్చో ఆడియన్స్ స్థానంలో. ఎందుకంటే ఆ మీటింగ్లో వేదిక మీదికి ఆహ్వానించబడటానికి కూడా అర్హత లేని పందివిరా నువ్వు. కడపలో అందరికీ తెలుసా నా చరిత్ర? ఏం తెలుసురా నా చరిత్ర? రా నిరూపించు, కడపకు వస్తున్నా నిరూపించు. నీది కడప కాదు కదరా, నీది రాయచోటి దగ్గర చిన్న గ్రామం కదరా. నువ్వు కడపలో చదువుకోవాలా, నువ్వు కడపలో పుట్టాలా, నువ్వు కడపలో పెరగలా. మీ నాన్నది కడప కాదు, మీ అమ్మది కడప కాదు, నీ బిడ్డలు పుట్టింది కడపలో కాదు. అరే నా జీవితం, నా కుటుంబం అంతా కడపనే రా. మాది కడప టౌన్లో పుట్టి పెరిగిన వాళ్ళం రా మేము. దాన్ని నిరూపించరా నువ్వు. ఏ చర్చ్ పాస్టర్తో నిరూపిస్తావో, ఏ సంఘ విశ్వాసులతో నిరూపిస్తావో, ఏ బంధువులతో, నా ఫ్యామిలీ మెంబర్స్తో నిరూపిస్తావో, ఇరుగు పొరుగు వాళ్ళతో నిరూపిస్తావు. నిరూపించరా నువ్వు నా గురించి. ఏం నిరూపిస్తావు? నిరూపించరా నువ్వు, నీకు ధైర్యం ఉంటే. ఏమంటే ఇప్పుడు రాజమండ్రి అని, విజయవాడ అని, ఈ హైదరాబాద్ అని అక్కడున్నాడు కాబట్టి అక్కడున్న వ్యక్తులు తెలియకపోవచ్చు. కానీ ఈ వ్యక్తి ఏంటి అన్నది మా కడపలో అందరికీ తెలుసు. సభ్యత కాదు కాబట్టి, సంస్కారం కాదు కాబట్టి, అది మానవత్వం కాదు కాబట్టి ఆ వ్యక్తి వ్యక్తిగత విషయాలు ఈడు అంటున్నాడు. ఎంత తెలివిగా మాట్లాడుతున్నదో తెలుసా? క్రైస్తవ సమాజమా, ఇలాంటి ఇస్కరియోతు యూదాల్ని వదిలిపెట్టద్దు, క్షమించొద్దు. వీడు క్రైస్తవ ముసుగులో ఉన్న పరమ నీచుడు, మతోన్మాది. వీడు అంటున్నాడు, ఇప్పుడు విజయవాడలో, హైదరాబాద్లో, రాజమండ్రిలో ఉంటున్నాడు కాబట్టి అర్థం కాదు, మీకు తెలీదు, మీరు ఎక్కడో ఉన్నాళ్ళు కాబట్టి మీకు తెలీదు. కడపలో ఉన్న మాకు తెలుసు వీడి భాగోతం ఏంటో. కాకపోతే సంస్కారం కాదు కాబట్టి మేము చెప్పటంలా, సభ్యత కాదు కాబట్టి చెప్పడంలా అంటున్నారు. రే, సంస్కారమో సభ్యత కాదు, విడిచిపెట్టరా. నీది కడపనే కదా, నా గురించి ఏదో నీకు తెలిసిపోయింది అన్నావు కదా, లేదా కడపలో తెలుసు అన్నావు కదా, కడపకు వస్తున్నా నిరూపించరా. పోనీ రాజమండ్రి వాళ్ళకి నా గురించి తెలియదు, పోనీ నన్ను మీటింగ్లో పిలిచే సేవకులకు నా గురించి తెలియదు, హైదరాబాద్ వాళ్ళకి తెలియదు, విజయవాడ వాళ్ళకి తెలియదు, కడప వాళ్ళకి తెలుసు కదా. నువ్వు కడపోడివి అన్నావు కదా, అబద్ధం చెప్తున్నావు కదా, కడపోడివి నువ్వని. నేను వస్తున్నా నిరూపించరా. పోనీ నేనే ఇస్తున్నా పర్మిషన్. సంస్కారం కాదన్నావు కదా పర్సనల్ విషయాలు మాట్లాడడం. పర్సనల్ విషయాలు మాట్లాడరా, నో ప్రాబ్లం. నువ్వు ఏం నిరూపిస్తావు? నిరూపించరా. ప్రజలకి అభినయ దర్శనం ఒక తాగుబోతని చెప్తావా, తిరుగుబోతని చెప్తావా, వ్యభిచారం చెప్తావా, మోసగాడని చెప్తావా? రుజువులతో వచ్చి కూర్చో, లైవ్లో పెడతా. నువ్వు నిరూపిస్తే నా యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేస్తా. నువ్వు డిలీట్ చేస్తావు, నీ యూట్యూబ్ ఛానల్ నిరూపించలేకపోతే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయగలిగితే చెయ్యి. నువ్వు నా గురించి చెప్తున్న పర్సనల్ అలిగేషన్స్ ఉన్నాయి అని చెప్తున్నావు కదా, నిరూపిస్తే ఆన్ స్పాట్ నా ఫోన్ నీ చేతికి ఇచ్చి నా యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేయిస్తా. నువ్వు నిరూపించలేకపోతే నీ యూట్యూబ్ ఛానల్స్ 2 కాదు 3 ఉన్నాయి కదా, 3 డిలీట్ చేస్తావా? నేను రెడీ ఛాలెంజ్కి. నువ్వు రెడీ అయితే రా. ఒక అమ్మకి ఒక అబ్బకు పుట్టుంటే రా. దలుచుకోలేదు, మాట్లాడను కూడా. గతంలో వ్యక్తి మీద ఈ వ్యక్తి వ్యక్తిగత విషయాలు చాలా బయటకు వచ్చాయి. అలా బయటకు వచ్చినప్పుడు దాని నుంచి వ్యక్తి బయటపడడానికి సింపతి డ్రామాలు చాలా ప్లే చేశాడు. ఉదాహరణకి ఈ వ్యక్తికి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు, ప్రాణాపాయ పరిస్థితులు ఉంటూ హాస్పిటల్లో జాయిన్ అయినట్టు డ్రామా వేశాడు. అంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తి వీడిని ఏ చెప్పుతో కొట్టాలంటే, నేను కనుక సేవకుడిని కాకపోయి ఉండుంటే, నా చేతిలో బైబిల్ లేకపోయి ఉండుంటే ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టుంటా. వీడిని ఖచ్చితంగా కొట్టుంటా. ఏంటంటే గతంలో నా మీద కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడట, నేను హార్ట్ ప్రాబ్లం వచ్చినట్టు హాస్పిటల్ అడ్మిట్ అయినట్టుగా సింపతి డ్రామా ప్లే చేశానా? అరే నువ్వు మనిషివా, పశువువారా? ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు కదరా. ఇన్ని అబద్ధాలు ఆడటానికి నీది నోరా మూసినదేరా నీది? రే మనిషివా, పశువువారా నువ్వు? అరే నువ్వు క్రైస్తవుడివి అంటానికి నాకు నోరు రావట్లేదురా. హార్ట్ అటాక్ వచ్చిన డ్రామా ఆడానా? ఛాలెంజ్ చేస్తున్నారా? నువ్వు నిరూపించరా. అదే కడపలో అప్సరా థియేటర్ సర్కిల్ దగ్గర కోఆపరేటివ్ కాలనీలో ఉరిమి హాస్పిటల్, పేరు రాసుకోండి, కడపలో కోఆపరేటివ్ కాలనీలో అప్సరా థియేటర్ రోడ్లో ఉరిమి హాస్పిటల్లో జనార్దన్ రెడ్డి డాక్టర్ గారు నాకు 2023 సంవత్సరంలో జూలై 28వ తారీఖున 2 స్టంట్లు వేశారు. హార్ట్కి 2 స్టంట్లు వేశారు. మరలా చెప్తున్నా, కడప పట్టణంలో అప్సరా థియేటర్ రోడ్లో కోఆపరేటివ్ కాలనీలో ఉరిమి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు 2023 సంవత్సరంలో జూలై 28వ తారీఖున నాకు 2 స్టంట్లు వేశారు. వీడు డ్రామా అంటున్నాడు. నా దగ్గర రుజువులు ఉన్నాయి. రుజువు కావాలంటే కడపలో ఉన్న వాళ్ళు ఉరిమి హాస్పిటల్కి వెళ్ళి జనార్దన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అభినయ్ దర్శన్ పాస్టర్
స్టంట్లు వేశారంటే ఆయనే చెప్పేస్తారు. దాని తాలూకు ఇదిగో రిపోర్ట్లు, ఒకటి కాదు 100 రిపోర్ట్లు ఉన్నాయి నా దగ్గర. ఎందుకంటే నాకు ఇప్పటికీ హెల్త్ ఇష్యూ ఉంది, క్లియర్ అవ్వాల హెల్త్ ఇష్యూ మీద చాలా ఖర్చు పెడుతున్నాను, చాలా హాస్పిటల్స్ తిరుగుతుంది, సార్ట్ అవుట్ అవ్వట్లా. వీడు డ్రామా ప్లే చేశానని కంప్లీట్గా వీడికి ఏమైందో తెలుసా, ఇప్పుడు అభినయ్ దర్శన్ని మోసగాడులాగా క్రైస్తవ సమాజానికి చూపించాలా. ఎందుకంటే ఓర్చుకోలేకపోతున్నాడు నా ఎదుగుదలని. కడపోడే అంటున్నాడు కదా, మరి ఒకే ఊర్లో నేను ఒక్కనే రాజుగా ఉండాలనుకున్నాడు ఏటో ఇన్ని రోజులు, వీడిని డామినేట్ చేస్తాం ఇప్పుడు మనం. ఓర్చుకోలేక అభినయ్ దర్శన్ మీద తప్పుడు ఆరోపణలు వేసి అన్ని వాడు మాట్లాడేవన్నీ అబద్ధాలని చెప్పి నావన్నీ మోసాలని చెప్పి అబద్ధాలు ఆడి నన్ను మోసగానుగా చిత్రీకరించాలనుకున్న ప్రయత్నం చేశారు. మరి అదే రిపోర్ట్స్ ఉన్నాయి కదరా, పద రేపు వస్తున్నా, ఈరోజు వస్తున్నా కదా, ఉర్మి హాస్పిటల్కి వెళ్ళి కూర్చుందా, నేను వెళ్ళి కూర్చుందా, నాకు స్టంట్ వేసిన డాక్టర్తో నేను ఇంటర్వ్యూ ఇప్పిస్తారా, నా ప్రాబ్లం ఏందో ఇప్పటికీ నా ప్రాబ్లం ఏందో చెప్పిస్తారా. నేను ఎన్ని హాస్పిటల్స్ తిరిగాను తెలుసా, స్టంట్లు వేసింది ఉర్మి హాస్పిటల్ జనార్దన్ రెడ్డి గారు. దాని తర్వాత ప్రాబ్లం సాల్వ్ కాకపోతే హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో 2 days అడ్మిట్ అయ్యి 1.5 లక్ష ఖర్చు పెట్టి మరలా అన్ని చెకప్స్ చేయించుకున్నా, సార్ట్ అవుట్ అవ్వాల. తర్వాత నెల్లూరులో కిమ్స్ హాస్పిటల్లో ఒక్కరోజు చాలా టెస్టులు చేయించుకున్నా, దాని రిపోర్ట్లు కూడా ఉన్నాయి. తర్వాత 2025 సంవత్సరం, అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో, జనవరి ఫిబ్రవరి వైజాగ్ విశాఖపట్నం అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయి మరలా యాంజియోగ్రామ్ చేయించుకున్నా, 40,000 ఖర్చు పెట్టి మరలా యాంజియోగ్రామ్ చేయించుకున్నా, హార్ట్ ప్రాబ్లం ఉందా సాల్వ్ అయిందా అని. ఆ రిపోర్ట్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇలా ఒకటి కాదు, అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. హాస్పిటల్స్ పోతే రిపోర్ట్లు ఉంటాయి కదా. వీడు అంటున్నాడు నా మీద ఆరోపణలు వచ్చాయంటప్పుడు అది కవర్ చేసుకుని సింపతి డ్రామా ఆడడానికి హార్ట్ అటాక్ వచ్చిందంటూ నటించానంట. వీడిని ఏ చెప్పుతో కొట్టాలి? అరే నువ్వు ఖచ్చితంగా ఈ 3 రోజులు నువ్వు నన్ను కలవాలరా, లేదా నేనే మీ ఇంటికి వచ్చి కలుస్తా. నువ్వు జాగ్రత్త పడతావో ఏం చేస్తావో నీ ఇష్టం. నువ్వు చాలా ఎక్స్టెంట్గా మాట్లాడుతున్నావు, చాలా తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు. ఇవన్నీ ఏంటండి, ఇది నా 2D యొక్క రిపోర్ట్, ఇది నా యాంజియోగ్రామ్ రిపోర్ట్, ఇవి నేను హాస్పిటల్ బిల్స్ కట్టిన 2.5 లక్ష ఖర్చు పెట్టిన బిల్స్, ఇవి నా ట్యాబ్లెట్స్ నేను వాడుతున్న మెడిసిన్స్ రిపోర్ట్. ఇవన్నీ ఏమంటారు, దీనిని ఏమంటారు వీటన్నిటిని? ఇవన్నీ రిపోర్ట్లే, ఇవన్నీ మొత్తం రిపోర్ట్స్, ఇవన్నీ ఈసీజీ రిపోర్ట్స్. ఇవి పక్కన పెడితే ఇవి కడప హాస్పిటల్ రిపోర్ట్లు. ఇవన్నీ కడపలో నాకు స్టంట్ వేసినప్పుడు, తర్వాత నేను 1 monthకి ఒకసారి చెకప్కి వెళ్ళినప్పుడు ఉన్న రిపోర్ట్స్. దాని తర్వాత ఇదిగో ఇవి కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిన రిపోర్ట్లు. ఇవి కనబడుతుందా, హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్. ఇంకా 2 స్టంట్లు వేయాలన్నారు, 2 స్టంట్లు వేసి ఇంకా 2 వేయాలంటే ఆ ప్రాబ్లం ఏదో కనుక్కుందాం, పెద్ద హాస్పిటల్కి వెళ్దామని హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను. ఆ హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ కనిపిస్తుంది కదా లోగో, కిమ్స్, ఇదిగో మీరు జూమ్ చేసి చూసుకోవచ్చు. డిఎస్ అభినయ్ దర్శన్, అక్కడ నేను కట్టిన బిల్లులు, అక్కడ జరిగిన టెస్టులు, ఇవన్నీ కూడా ఏమంటారు దీన్ని, డ్రామా అంటారు దీన్ని. ఇదిగో నేను కట్టిన బిల్లు 15,000 రూపాయలు. ఏమంటారు దీన్ని, డ్రామా ఆడాను, సింపతి డ్రామా ప్లే చేశాను. ఒకటి కాదు, నా దగ్గర చాలా రిపోర్ట్లు ఉన్నాయి. రీసెంట్గా హైదరాబాద్లోనే ఇదిగో ఈ రిపోర్ట్లన్నీ చూడండి. హైదరాబాద్లో డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంటుంది, ఇది సన్ డయాగ్నోస్టిక్ సెంటర్. ఏదో విజయ డయాగ్నోస్టిక్స్లో కూడా 25,000 ఖర్చు పెట్టి యాంజియోగ్రామ్ లాంటి టెస్ట్ ఒకటి చేయించుకున్నా, 25,000 ఖర్చు పెట్టి. ఆ రిపోర్ట్స్ కూడా నా దగ్గర ఉంది. ఇది బ్లడ్ టెస్ట్లో కరెక్ట్గా జనవరి 1వ తారీఖున, ఈ సంవత్సరం జనవరి 1వ తారీఖున బ్లడ్ టెస్ట్లు చేయించాను. ఇవి చూడండి ఎన్ని రిపోర్ట్లు ఉన్నాయో, ఇవన్నీ బ్లడ్ టెస్ట్లే. 8,000 ఖర్చు పెట్టి బ్లడ్ టెస్ట్లు చేయించా, ప్రాబ్లం ఎక్కడుంది బాడీలో అని. ఇవన్నీ రాజమండ్రిలో చేయించాను, రాజమండ్రి అనపర్తి ప్రాంతంలో చేయించా. ఇవన్నీ కూడా 8,000 ఖర్చు పెట్టి. ఇంకా వీడు అంటాడు నేను డ్రామా ప్లే చేశానా. ఇదిగో కడపలోనే ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. హాస్పిటల్ పేరేంటి, సంహిత అడ్వాన్స్ రుమటాలజీ కీళ్ళ వాతము హాస్పిటల్. అంటే మజిల్ పెయిన్స్ ఏమో, బోన్స్కి సంబంధించిన ప్రాబ్లం అని ఈ హాస్పిటల్ కడపలోనే. ఇది కూడా ఈ హాస్పిటల్కి వెళ్ళా. ఎప్పుడు, లాస్ట్ ఇయర్.
విజయనగరంలో కూడా హాస్పిటల్లో చెకప్స్ చేయించుకున్నా. ఇదిగోండి కనపడుతుందా లోగో? అపోలో హాస్పిటల్ వైజాగ్, విశాఖపట్నం అపోలో హాస్పిటల్ దగ్గర పెడతా చూడండి, కనపడుతుందా విశాఖపట్నం అని? ఇది విశాఖపట్నంలో నేను కరెక్ట్గా 5 నెలల క్రితం, అంటే ఈ సంవత్సరం జనవరిలోనూ ఫిబ్రవరిలోనూ నేను చేయించుకున్న డేట్ చూస్తానండి. డేట్ ఎక్కడ ఉంటుంది? జనవరిలో నేను చేయించుకున్న, ఈ సంవత్సరం జనవరిలో నేను చేయించుకున్న అపోలో హాస్పిటల్లో యాంజియోగ్రామ్ అంటే అడ్మిట్ అవ్వాలి, అక్కడ క్యాత్ ల్యాబ్కి తీసుకెళ్ళి పడుకోబెట్టి ఇక్కడ నుంచి చేతిలో నుంచి నరంలో నుంచి హార్ట్లోకి ఒక పైప్ లాంటిది పంపించి చూస్తారనమాట డిస్ప్లేలో ఏంటి హార్ట్ కండిషన్ ఏంటి అనేది. స్టంట్లు 2 వేయాలని చెప్పారు ఇంకా. సో నేను కువైట్కి వెళ్ళి వచ్చిన తర్వాత 2024 నవంబర్ డిసెంబర్లో కువైట్లో ఉన్నా. కువైట్కి వచ్చిన వెంటనే ఇక్కడ వైజాగ్ అపోలో హాస్పిటల్లో యాంజియోగ్రామ్కి అడ్మిట్ అయ్యాను నేను. అది చాలామందికి తెలుసు. ఇక్కడ అడ్మిట్ అయిన తర్వాత అక్కడ రిపోర్ట్స్ ఇవన్నీ యాంజియోగ్రామ్ చేసి హార్ట్ ప్రాబ్లం ఏం లేదండి, మీకు మజిల్ ప్రాబ్లము బోన్ ప్రాబ్లం ఉంటుందని చెప్పి అక్కడ ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఇవన్నీ కూడా అపోలో హాస్పిటల్లో ఇచ్చినటువంటి ఇదిగోండి యాంజియోగ్రాము, 2D ఎకో, ఈసీజీ, ఇవన్నీ రిపోర్ట్లు మేము కట్టిన బిల్స్తో సహా ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? ఇంతకంటే ఇంకా వీడికి ప్రూఫ్లు ఏం కావాలి? ఇదిగో ఎక్స్రే కూడా ఉంది. ఇంతకంటే ప్రూఫ్లు ఏం కావాలి వీడికి అన్నీ తెలుసు. హార్ట్ అటాక్ వచ్చింది, నాకు 2 స్టంట్లు వేశారు, నేను చాలా సివియర్ కండిషన్లో ఉన్నా, ఇవన్నీ తెలుసు వీడికి. తెలిసి కూడా అంటే ప్రజలకు తెలియదు కదా, అంటే వీడు అనుకుంటాడు నేను వీడియో చేస్తాను అని, వీడు గెస్ట్ చేస్తుంటాడు, రిపోర్ట్లు చూపిస్తాను గెస్ట్ చేస్తుంటాడు. హ్యాకింగ్ది ప్రూఫ్ చూపించా, నిజంగా హ్యాకింగ్ జరిగింది అని. హాస్పిటల్ది రిపోర్ట్స్ చూపించా. ఇప్పటికీ చెప్తున్నా, నేను 1 కిలోమీటర్ కంటే ఎక్కువ నడవలేను. 1 కిలోమీటర్ నడిస్తే మొత్తం ఈ చెస్ట్, ఈ బ్యాక్ సైడ్ బోన్స్, మజిల్స్ అన్నీ పట్టేస్తాయి నాకు. ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళేది. ఎప్పటి నుంచిది? 2024 జూలై 28 స్టంట్ వేసినప్పటి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇది హార్ట్ ప్రాబ్లం కాదన్నారు, బ్రెయిన్ స్కానింగ్ చేయించుకున్న ప్రాబ్లం అని కాదన్నారు. వెన్నుపూసి స్కానింగ్ చేయించాను, ఎంఆర్ఐ కాదన్నారు. ఆర్థోపెడిక్ దగ్గరికి, రుమటాలజిస్ట్ దగ్గరికి, కండరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, అక్కడ ప్రాబ్లం లేదన్నారు. ఇలా రకరకాల డాక్టర్స్ని కలుస్తున్నా, ఏ ప్రాబ్లం లేదన్నారు. ఇప్పటికీ చాలా హాస్పిటల్స్ తిరుగుతున్నా ఈ ప్రాబ్లం ఏంటో కనుక్కుందామని, తెలియట్లా తిరుగుతున్నా. ఇంత ప్రాబ్లం పెట్టుకుని నేను సఫర్ అవుతుంటే వీడు హార్ట్కి సంబంధించింది కూడా నేను డ్రామా ప్లే చేశానని ఎంత అబద్ధం ఆడుతుండే, ఎంత అబద్ధాలకు జనకుడు అపవాది కదా వీడు. వాడి నాన్న వీడు అబద్ధాలకి జనకుడు అపవాది అయితే, వాడి తాత ముత్తాత వీడి తర్వాతనే ఎవడైనా అబద్ధం ఆడటంలో. అరే నువ్వు మనిషివా, పశువువా, నీచుడా? ఇంతకంటే ఏం రనికి అసలు ఎలా చెప్తే బుద్ధి వస్తుందో నాకు అర్థం కావట్లా. ఇంకా వీడియో ముందుకు వెళ్తే ఇక వెంటనే తప్ప ఇంకేం ఉండదు. ఓకే, సో క్రైస్తవ సమాజమా, నేను ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చా జాన్ పాల్కి. కడపలో నాకు బ్యాడ్ నేమ్ ఉందన్నావు, చాలా విషయాలు ఎవరికి తెలియని విషయాలు మాకు తెలుసు అన్నావు. నిరూపించగలిగితే నా ఛానల్ డిలీట్ చేస్తా, నిరూపించలేకపోతే నీ ఛానల్ డిలీట్ చేస్తావా? రెండోది, హ్యాకింగ్ డ్రామా అని అబద్ధం చెప్పావు. హ్యాకింగ్ డ్రామా కానీ ప్రూఫ్లతో సహా, నంబర్తో సహా నేను ఇచ్చాను, నేను నిరూపించుకున్నా. కాదు డ్రామానే నువ్వు నిరూపిస్తావా? నా ఛానల్ నేను డిలీట్ చేయడం రెడీగా ఉన్నా నిరూపిస్తే. ఒకవేళ నిరూపించలేకపోతే నీ ఛానల్ డిలీట్ చేస్తావా? మూడవది, నా మీద ఏవో ఆరోపణలు వచ్చినప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చినట్టుగా సెంటిమెంట్ డ్రామా ప్లే చేశాను, అదంతా డ్రామా అన్నావు. ఇన్ని రిపోర్ట్లు చూపించా, కట్టలు రిపోర్ట్లు చూపించా, హాస్పిటల్ పేరు చెప్పా, డాక్టర్ పేరు చెప్పా, డేటుతో సహా చెప్పాను. వెళ్ళి ఎంక్వైరీ చేసుకో. నువ్వు అది డ్రామా నిరూపిస్తే నా ఛానల్ డిలీట్ చేస్తా, ఒకవేళ నిరూపించలేకపోతే నీ ఛానల్ డిలీట్ చేస్తావా? ఇంకేం చెప్పాలరా? ఇప్పుడు నువ్వు 3 విషయాలు చెప్పావు. కడపలో నా గురించి చాలా భయంకరమైన విషయాలు ఉన్నాయి, మేము చెప్పటం లేదు, కడపలోకి మాకు తెలుసు మీకు తెలీదు అన్నావు. నిరూపించలేకపోతున్నావు. నిరూపించడానికి ట్రై చేయి. 3 రోజులు కడపలో ఉంటా. నువ్వు నా దగ్గరికి అన్నారా, నేను నీ దగ్గరికన్నా వస్తా. ఈ రోజు రేపు ఎల్లుండి, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే మార్నింగ్ వరకు ఉంటారా కడపలో, దమ్ముంటే రా. రెండవది, హ్యాకింగ్ డ్రామాని నిరూపించగలిగితే, హార్ట్ ప్రాబ్లమ్ని డ్రామాని నిరూపించగలిగితే. నువ్వు ఆడింది అబద్ధాలు ఇవి 3. ఇక ఫోన్పే, గూగుల్ పే అంటావా? సతీష్ కుమార్ గారి దగ్గర నుంచి నువ్వు తిట్టనోడు లేడు ఫోన్పే పెట్టుకున్నందుకు. పరిచర్య విస్తరించాలంటే ఆర్థిక సహకారం ఉండాలరా పోరంబోకు జాన్ పాల్, అబద్ధికుడ జాన్ పాల్. పరిచర్య విస్తరించాలి అన్నా, 10 మందికి సహాయం చేయాలి అన్నా, హైదరాబాద్లో గౌతమ్ అని ఒక అతను ఉంటాడు. అతను
కొన్ని వేల మందికి సహాయం చేస్తాడు. అతనికి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు? 10 మంది సహాయం చేస్తున్నారు. మిస్ శ్రీదేవి అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆమె కూడా, ఆ సిస్టర్ కూడా చాలామందికి డబ్బులు సహాయం చేస్తూ, నిత్యావసర సరుకులు సహాయం చేస్తూ ఉంటుంది. ఆమె నిన్న ఒక వీడియో చూసా, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అంటే, ఇది నచ్చిన వాళ్ళు సహకరిస్తున్నారు నాకు అని చెప్పింది. నువ్వేమంటావు తెలుసా? 10 మంది డబ్బుతో నువ్వేంట్రా చేసేది? నీ డబ్బుతో చేయంటావు నువ్వు. నీ బుద్ధి అది. సొంత డబ్బుతో ఎవరు చేయలేరురా. మేము కోటీశ్వరులమా? ఆస్తులు ఉన్నాయా? మాకేమైనా కోట్ల డబ్బులు ఉన్నాయా? లేవు కదా. చెయ్యాలనే మనసు ఉంది. చాలామందికి చేయాలనే మనసు ఉంటుంది, డబ్బు ఉంటుంది. కానీ వాళ్ళు అమెరికాలో ఉండో, లేదంటే హైదరాబాద్లో ఉండో, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉండో, డాక్టర్ స్టేటస్లో ఉండో, వాళ్ళు బయటకు వచ్చి చేయడానికి టైం ఉండదు. డబ్బు ఉంటుంది. మా దగ్గర టైం ఉంది చేయటానికి, డబ్బు లేదు. మా లాంటి వాళ్ళకు అలాంటి వాళ్ళు డబ్బులు ఇచ్చి, బ్రదర్ మేము చేయలేకపోతున్నాం బిజీ స్కెడ్యూల్ వలన, మేము బయటికి రాలేకపోతున్నాం మాకున్న కొన్ని లిమిట్స్ వల్ల, మీరు చేస్తున్నారు, మీరు చేయండి అని డబ్బులు ఇస్తారు. బేవకూఫ్. అర్థం చేసుకో. ప్రభుత్వం కూడా గవర్నమెంట్ స్కీమ్స్ పెడుతుంది, పథకాలు. ఏం పథకాలు అవి? అమ్మ ఒడి అని, నవరత్నాలు అని, ఇంకా ఏమున్నాయి పథకాలు? తల్లికి వందనం అని. ఇవన్నీ ప్రభుత్వం స్కీమ్స్ పెట్టి, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామని 10,000 15,000 ఇవన్నీ స్కీమ్స్ ఉన్నాయి కదా. ఎక్కడి నుంచి ఇస్తుంది ప్రభుత్వం డబ్బులు వాళ్ళకి? ఈ ప్రజలకి, పేద ప్రజలకి ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కదా. ఎలా ఇస్తుంది? ఎవరు డబ్బులు ఇస్తుంది? ప్రజల డబ్బే కదా. జిఎస్టీ రూపంలో, ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేసి, పన్నుల రూపంలో కలెక్ట్ చేసి, ఈ డబ్బునే కదా మరలా ప్రజలకి ఉచితంగా ఇస్తున్నారు. సేవా కార్యక్రమాలంటూ, పథకాలంటూ, అవ్వంటూ ఇవంటూ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా నడవాలంటే ప్రజల డబ్బుతో నడుస్తుంది రా పురంబోకు. ప్రభుత్వం నడవాలంటేనే నువ్వు కూడా రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు పన్ను కడతావు, రోడ్డు ట్యాక్స్ కడతావు. ఎందుకు కట్టాలి నేను అంటావా? అనవే. అంటే ప్రభుత్వం నడవాలంటేనే ఒక పేదవాడు కూడా ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ కడితేనే ఇట్లా కోట్ల మంది ఉన్నటువంటి ప్రజలందరూ ట్యాక్స్ కడితే, ఆ ట్యాక్స్ ద్వారా వచ్చిన డబ్బులతో మరలా ప్రభుత్వాన్ని రన్ చేస్తారు. నువ్వు అనగలవా ప్రభుత్వాన్ని? మా డబ్బు తీసుకోవడం మానేయండి, మాకు సర్వీస్ చేయడం మానేయండి అనగలవా? పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, సోషల్ యాక్టివిటీస్ చేసే పెద్ద పెద్ద ట్రస్టులు ఉన్నాయి, ఎన్జిఓస్ ఉన్నారు. వాళ్ళందరూ సొంత డబ్బులతో చేయలేరు, వాళ్ళ దగ్గర ఉండవు. టైం లేక డబ్బున్న వాళ్ళు మాలాంటి వాళ్ళకి సాయం చేస్తారు. మీరు చేయండి అని సహకరిస్తారు. అప్పుడు వాళ్ళ డ్రీమ్ని మేము నెరవేరుస్తాం. మా దగ్గర టైం ఉంటుంది కాబట్టి. వాళ్ళకు డబ్బు ఉంటుంది, టైం ఉండదు. మా దగ్గర టైం ఉంటుంది, డబ్బు ఉండదు. మాలాంటి ఎన్జిఓస్కి, సోషల్ యాక్టివిస్టులకి, మాలాంటి ట్రస్టులు రన్ చేస్తున్న వాళ్ళకి, మినిస్ట్రీ రన్ చేస్తున్న వాళ్ళకి, పరిచర్ని విస్తరింపచేస్తున్న వాళ్ళకి ప్రజలు చూసి ఇలాంటి వాళ్ళకు ఇవ్వాలి అని స్వచ్ఛందంగా వాళ్ళు హృదయపూర్వకంగా ఇస్తారా లఫూట్. అర్థం చేసుకో. వాళ్ళు మనస్ఫూర్తిగా ఇస్తారు. ఎవరిని మేము బలవంతంగా తీసుకోము. నువ్వేమంటావు? అసలు నువ్వు పాస్టరా, సోషల్ యాక్టివిస్టా? నువ్వు పాస్టరా, రాజకీయ నాయకుడువా? అంటే సోషల్ యాక్టివిటీస్ చేయమనే కదరా బైబిల్ చెప్పింది. లేనివాడికి పంచి పెట్టమనే కదరా యేసయ్య చెప్పాడు. నువ్వేమంటున్నావు? సోషల్ యాక్టివిటీస్ చేస్తే అదే చేసుకో, సేవ చేయొద్దంటావా నువ్వు? యేసుప్రభు ఏం చెప్పాడురా? నీ దగ్గర 2 చెక్కలు ఉంటే ఒక చెక్క తీసి ఇవ్వమన్నాడు. మేము అదే చేస్తున్నాం ఈరోజు. నువ్వేమంటావు? సోషల్ యాక్టివిటీస్ చేస్తే అట సేవ ఆపేయాలట. అరే ఇదే కదరా నిజమైన దేవుడి సేవ అంటే. లేనివాడికి ప్రేమ పంచటం, లేనివాడికి సాయం చేయటం, లేనివాడికి తిండి పెట్టడం, బట్టలు లేనివాడికి బట్టలు ఇవ్వటం, ఇదే కదరా దేవుడి సేవ అంటే. నిజమైన సేవ. నీచుడా, నికృష్టుడా, ఇదే నీ మీద చివరి వీడియో. నువ్వు నిజంగా ఒక అమ్మకి ఒక అబ్బకే కనుక పుట్టుంటే, నేను చేసిన ఈ 3 సవాళ్ళకి రా, నిలబడు, లైవ్ పెడతా. నిరూపిస్తే నా ఛానల్ డిలీట్ చేస్తా, నిరూపించకపోతే నీ యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేయి. నిరూపిస్తే నా సేవ నేను వదిలేస్తా, నిరూపించలేకపోతే నీ సేవను వదిలేయి. నీ కారు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలా, నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావో చెప్పాలా, నీకు ప్రజల డబ్బు వస్తుందా లేదా, తీసుకుంటున్నావో లేదా నువ్వు చెప్పాలా, నా హార్ట్ అటాక్ డ్రామానా కాదా చెప్పాలా, హ్యాకింగ్ డ్రామానా కాదా నువ్వు చెప్పాలా, నాకున్న బ్యాడ్ నేమ్ అన్న కడపలో, అదే కడపలో ఒక్కరితోనైనా నువ్వు నిరూపించాలా, కనీసం నువ్వైనా నిరూపించాలా. ఇవన్నీ నేను చేసిన ఛాలెంజ్లు రా. నువ్వు నిజంగా ఒక అమ్మకు ఒక అబ్బకు పుట్టుంటే నిరూపించు, లేదంటే ఇంకా మేమేమనుకోవాలి నీ ఇష్టంగా. ఇదే నీ మీద నేను చేసే చివరి వీడియో. రోషం కనుక ఉంటే, నువ్వు సేవకుడివి, క్రైస్తవుడివే కనుక అయితే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయి. కడపలో 3 రోజులు ఉంటున్నా, ప్రూవ్ చేయి. ఇంకా మాట్లాడొద్దు, దా కూర్చొని ప్రూవ్ చేయి. అటో ఇటు తేల్చేసుకుందాం.
అయితే ప్రజలకు నేనన్నా ఇక కనపడాలా, నువ్వు అన్న కనపడాలా, ఇద్దరిలో ఒకటే కనపడాలా. నువ్వు ఆడంగి వెదవవు కాకపోతే రా నిరూపించుకో. నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు కదా, ఇన్ని ఆధారాలతో ముందుకు వచ్చారా, నిరూపించగలిగితే నిరూపించు, లేదంటే నిన్ను ఏమనుకోవాలని అన్నది అనుకుంటాం. ఓకేనా? నువ్వు నా గురించి ఇంకెన్ని వీడియోలు ఏం చేసుకోరా. నా ఫోటోలు పెట్టుకుని చాలామంది వీడియోలు చేస్తున్నారు ఇప్పుడు చాలామంది ఛానల్లో. ఎందుకంటే నా ఫోటోలు పెడుతుంటే వ్యూస్ బాగా వస్తున్నాయి, పోనీలే బతుక్కొని అనుకుంటున్నా. నువ్వు కూడా అది ఫాలో అవుతున్నావు, ఫాలో. ఇదే నేను ఇది చివరి వీడియో. సిపిఎఫ్ మెంబర్స్ అందరికీ, క్రైస్తవ సమాజం అంతటికీ, నన్ను అభిమానించే సేవకులందరికీ నేను మాటిస్తున్నా, ఈరోజు ఈ వీడియో తర్వాత ఇక జాన్ పాల్ అనే ప్రస్తావన నేను ఎత్తుకోను. వాడి మాట కానీ వాడి ఊసు కానీ నేను ఎత్తుకోను. ఇక నా మీద వాడు 100 కౌంటర్లు చేయని, నేను సంబంధం లేదు, నేను మాట్లాడను. నిరూపించగలిగితే కడపలో నిరూపించమను, లేదా నాకు ఫోన్ చేసి, నా నంబర్ ఉంది కదా, ఫోన్ చేసి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా ఆధారాలతో. వాడి దగ్గర ఆధారాలు ఉంటే రమ్మని చెప్పండి. వాడిని అభిమానించే వాళ్ళు కూడా చూస్తారు కదా వీడియో, చెప్పండి, మీ అన్నకు చెప్పండి, నిరూపించమని చెప్పండి. వాడు పెద్ద చవటగాడు, వాడు మాట్లాడేవన్నీ అబద్ధాలని మీకే అర్థమవుతుంది ఇప్పుడు. థ్యాంక్ యూ.